హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము ఇంజెక్షన్ ఆర్డర్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఇంజెక్షన్ ఆర్డర్ అంటే ఏమిటి? నిషేధాజ్ఞ అని అర్థం వస్తుంది. సో న్యాయస్థానము ఒక పనిని చెయ్యి లేదా ఆపు అని చెప్పేసి ఆజ్ఞ ఇవ్వడాన్నే ఇంజెక్షన్ ఆర్డర్గా చెప్పవచ్చు. సో ఉదాహరణకు, నీ స్థలంలో ఒక వ్యక్తి అక్రమ కట్టడాలు కట్టినాడని చెప్పేసి న్యాయస్థానానికి నువ్వు ప్రూఫ్ చేసినట్లయితే నీ తరపున అతనికి ఆజ్ఞ అనేది ఇవ్వడం జరుగుతుంది. దానినే మనం ఇంజెక్షన్ ఆర్డర్ అని చెప్పవచ్చు. ఓకే ఫ్రెండ్స్, అది ఇంజెక్షన్ ఆర్డర్ యొక్క అర్థం. అంటే మనకు సిపిసిలో సెక్షన్ 94C అండ్ E ఏం చెప్తుందంటే, అక్రమాలు అనేవి జరగకుండా ఉండడానికి ఇంజెక్షన్ ఆర్డర్ ఇవ్వడం జరుగుతుంది. అది న్యాయస్థానానికి హక్కు ఉందని చెప్పేసి ఈ సెక్షన్లో మనకు వివరిస్తాయి. అది ఇంజెక్షన్ ఆర్డర్ యొక్క ముఖ్య ఉద్దేశం. తర్వాత వచ్చేసి ఇంజెక్షన్ ఆర్డర్ను 3 రకాలుగా చెప్పవచ్చు. టెంపరవరీ ఇంజెక్షన్ ఆర్డరు, పర్మనెంట్ ఇంజెక్షన్ ఆర్డరు, మ్యాండేటరీ ఇంజెక్షన్ ఆర్డర్ అని చెప్పవచ్చు. సో టెంపరవరీ ఇంజెక్షన్ ఆర్డర్ ఎప్పుడు ఇస్తారు అంటే, దీంట్లో మనకు సిబిసిలో ఏం చెప్పవచ్చు, ఆర్డర్ 39 రూల్ 1 ఏం చెప్తుందంటే, విచారణ జరుగుతున్నప్పుడు ఎమర్జెన్సీ ఆజ్ఞ అనేది ఇవ్వడం జరుగుతుంది. దాన్నే మనము టెంపరవరీ ఇంజెక్షన్ ఆర్డర్ అని చెప్పవచ్చు. అంటే అక్కడ కట్టడాలు అనేది కడితే అతను అన్యాయానికి గురవుతాడని తెలిసినప్పుడు ఎమర్జెన్సీ ఆర్డర్ అనేది ఇస్తుంది. దాన్నే మనకు టెంపరవరీ ఇంజెక్షన్ ఆర్డర్ అని చెప్పవచ్చు. తర్వాత వచ్చేసి పర్మనెంట్ ఇంజెక్షన్ ఆర్డర్. సో పర్మనెంట్ ఇంజెక్షన్ ఆర్డర్ ఇచ్చేటప్పుడు మనం స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్ 1963 సెక్షన్ 38ను చూసుకుంటే, విచారణ అనేది పూర్తి అయింటుంది. పూర్తి అయిన తర్వాత ఆ యొక్క స్థలంలో ఎటువంటి కట్టడాలు కట్టకూడదు మరియు ప్రవేశించకూడదు అని చెప్పేసి ఆర్డర్ ఇవ్వడాన్నే పర్మనెంట్ ఇంజెక్షన్ ఆర్డర్ అని చెప్పవచ్చు. తర్వాత వచ్చేసి మ్యాండేటరీ ఇంజెక్షన్ ఆర్డర్. మ్యాండేటరీ ఇంజెక్షన్ ఆర్డర్ అంటే స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్ 1963 సెక్షన్ 39 ఏం చెప్తుందంటే, ఒకవేళ నువ్వు ఆ స్థలంలో కట్టడాలు అనేటివి చేసింటావు, కాలువలు అనేటివి చేసింటావు, అలాంటి సందర్భంలో ఆ కట్టడాలను కూల్చివేయి, ఆ కాలువలను మూసివేయి అని చెప్పేసి న్యాయస్థానం ఆర్డర్ అనేది ఇస్తుంది. దానినే మనము మ్యాండేటరీ ఇంజెక్షన్ ఆర్డర్ అని చెప్పవచ్చు. ఇది 3 రకాలతో కూడుకున్నటువంటి ఇంజెక్షన్ ఆర్డర్స్. ఒకవేళ ఆ వ్యక్తి ఇచ్చినటువంటి ఆర్డర్ను పాటించినప్పుడు ఎలాంటి పనిష్మెంట్ అనేది ఉంటుంది అంటే, మనకు సో ఇప్పుడు చూసుకోవాలా, ఏం చూసుకోవాలా, ఆ సిపిసిలో ఆర్డర్ 39 రూల్ 2A ఏం చెప్తుందంటే, వాటిని పాటించని పక్షంలో ఆ వ్యక్తికి 6 నెలల జైలు శిక్ష పడుతుంది. తర్వాత వచ్చేసి ఆ వ్యక్తి యొక్క ఆస్తిని అటాచ్మెంట్ చేయడం జరుగుతుంది. తర్వాత వచ్చేసి ఒకవేళ అతను చేయనప్పుడు అతని యొక్క ఖర్చులతోనే ఆ యొక్క కట్టడాలను కూల్చివేయడం జరుగుతుంది అని చెప్పేసి మనకు ఆర్డర్ 39 రూల్ 2A వివరించడం జరుగుతుంది. అది ఫ్రెండ్స్ ఇంజెక్షన్ ఆర్డర్ యొక్క ముఖ్య ఉద్దేశం. సో కాబట్టి మనకు మన యొక్క స్థలాలలో ఎటువంటి అక్రమైనటువంటి కట్టడాలు అయితేనేమి, ఇంకా ఎలాంటివి జరిగినప్పుడు మనము కోర్టు నుంచి ఇంజెక్షన్ ఆర్డర్ తెచ్చుకోవచ్చు అని చెప్పేసి ఈ వీడియో ద్వారా మీకు నేను తెలియపరుస్తున్నాను. అది ఫ్రెండ్స్ ఇంజెక్షన్ ఆర్డర్ యొక్క ముఖ్య ఉద్దేశం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ.